అందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, డిటిఓ టర్నర్, గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఓల్డ్ నల్గొండ. నేను ఈరోజు టర్నర్ సెకండ్ ఇయర్లోని యాన్యువల్ సిస్టమ్ 4th సెమిస్టర్లో మాడ్యూల్ 1 ఇంట్రడక్షన్ టు సిఎన్సిలో లెసన్ 3 సిఎన్సి మెషిన్స్ బేసిక్స్ గురించి వివరిస్తున్నాను. ఇంట్రొడక్షన్. సిఎన్సి మెషిన్ అనగా ఎన్సి మెషిన్కు, న్యూమరికల్ కంట్రోల్ మెషిన్కే కంప్యూటర్ను అటాచ్డ్ చేయడాన్ని కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ స్టోర్డ్ ఇన్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటర్లో ప్రోగ్రామ్ అనేది స్టోర్ చేసి దాన్ని రన్ చేయడం వల్ల మిషన్ రన్ అవుతూ రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గుడ్గా తయారవుతుంది. ఇక్కడ సిఎన్సి మెషిన్ డయాగ్రామ్లో చూపించిన విధంగా కంప్యూటర్ను అటాచ్డ్ చేయడం వల్ల దీనిని కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఇక్కడ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్ టూల్ అనేది ఫంక్షన్ ఆఫ్ ది మెషిన్ టూల్ ఆర్ కంట్రోల్డ్ బై ది ఇన్స్ట్రక్షన్ స్టోర్డ్ ఇన్ ప్రోగ్రామ్ ఇన్ ద కంప్యూటర్లో స్టోర్ చేసిన ప్రోగ్రామ్ ఆధారంగా ఇది మెషిన్ టూల్ నడుస్తుంది. సిఎన్సి మెషిన్ ప్రాసెసింగ్. సిఎన్సి మెషిన్ ప్రాసెసింగ్ వచ్చేసి ఇక్కడ పార్ట్ ప్రోగ్రామింగ్ను ప్రోగ్రామర్ స్టడీ చేసి దాని ప్రకారం ప్రాసెస్ ప్లానింగ్ చేసుకుంటాడు. ప్రాసెస్ ప్లానింగ్ అనగా సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఆ జాబ్ పైన డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఆ ఆపరేషన్స్ ఏ సీక్వెన్స్లో మనము ఉంచుకోవాలి. దాని ప్రకారము పార్ట్ ప్రోగ్రామింగ్ను డెవలప్ చేసుకొని దాన్ని మిషన్లో కంప్యూటర్ స్టోరేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత అయితే టూల్ సెట్టింగ్, జాబ్ సెట్టింగ్ చేసుకొని ఈ ప్రిపేర్ చేసుకున్న కంప్యూటర్ను రన్ చేయడం వల్ల అది మిషన్కు సిగ్నల్స్ను పంపిస్తూ రా మెటీరియల్ కన్వర్టెడ్ ఇంటూ ద ఫినిష్డ్ గూడ్స్. రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకోగలుగుతుంది. లేఅవుట్ ఆఫ్ ఏ సిఎన్సి సిస్టమ్. మనకు రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గూడ్స్కు కన్వర్ట్ చేయాలి అని అంటే ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ కాంబినేషన్ తోటే మనకు ఆటోమేటెడ్గా మిషన్ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ డివైస్, డిస్ప్లే యూనిట్. ఇక్కడ చూసినట్టయితే ఇన్పుట్ డివైస్ వచ్చేసి మనకు పార్ట్ ప్రోగ్రామింగ్ను మనం ఎంటర్ చేయడానికి ఇన్పుట్ డివైస్ ఉపయోగిస్తారు. డిస్ప్లే యూనిట్ వచ్చేసి మనకు డిస్ప్లే అవుతుంది. ఏదైతే పార్ట్ ప్రోగ్రామింగ్ రిటర్న్ చేస్తామో మనము డిస్ప్లే యూనిట్లో చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మెషిన్ కంట్రోల్ యూనిట్, డేటా ప్రాసెసింగ్ యూనిట్, కంట్రోల్ లూప్ యూనిట్ అనే 3 యూనిట్స్ ఉంటాయి. దీన్ని వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది హార్ట్ ఆఫ్ ద సిఎన్సి అనుకోవచ్చు. అంటే దీంట్లో మొత్తం సెంట్రల్ ప్రాసెసింగ్ అవుతుంది. అయితే ఏదైతే మనం ఇన్పుట్ డేటా ప్రోగ్రామింగ్ ద్వారా ఇచ్చినామో అది స్టోరేజ్ అవుతుంది మరియు డిస్ప్లే యూనిట్ పైన డిస్ప్లే చేస్తుంది. అదే ప్రోగ్రామ్ను మెషిన్ టూల్కు సిగ్నల్ ద్వారా పంపిస్తూ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇన్పుట్ ద్వారా మనం పార్ట్ ప్రోగ్రామింగ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనకు స్టోరేజ్ చేస్తాము. అక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మెషిన్ కంట్రోల్ యూనిట్, డేటా ప్రాసెస్ యూనిట్, కంట్రోల్ లూప్ యూనిట్ ఉంటాయి. డేటా ప్రాసెస్ యూనిట్లో డేటాను రీడ్ చేస్తూ దాన్ని కన్వర్టెడ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్కి కోడ్స్ను సిగ్నల్ సిస్టమ్ ద్వారా డ్రైవ్ సిస్టమ్కు అందిస్తుంది. దాన్ని మోషన్ డేటా అంటాము. అంటే ఈ సిగ్నల్స్ ద్వారా ఇది మూవ్ అవుతూ డ్రైవ్ సిస్టమ్కు ఇస్తుంది. డ్రైవ్ సిస్టమ్స్లో మనకు సెన్సింగ్ చేయడం వల్ల డ్రైవ్ సిస్టమ్ ఆన్ ఆఫ్ ఉంటుంది. ఈ డ్రైవ్ సిస్టమ్ వచ్చేసి మిషన్ టూల్స్లో ఉంటాయి. ఇవి డిఫరెంట్ డ్రైవ్ సిస్టమ్స్ ఉంటాయి. హైడ్రాలిక్, న్యూమాటిక్, ఎలక్ట్రికల్ డ్రైవ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మిషన్స్లో స్పిండిల్స్ రన్ను, టూల్ చేంజెస్ను, కూలెంట్ ఆన్ ఆఫ్, ఈ విధంగా డిఫరెంట్ ఆపరేషన్స్కు డిఫరెంట్ డ్రైవ్ సిస్టమ్స్ ఉంటాయి. వాటికి సెన్సార్స్ ఉండడం వల్ల సిగ్నల్స్ను క్యాచ్ చేసుకొని ప్రోగ్రామింగ్లో ఉన్న సిగ్నల్స్ను క్యాచ్ చేసుకొని అవి ఆన్ ఆఫ్
జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క ఏదైతే డ్రైవ్ సిస్టమ్ రన్ అయిన తర్వాత దాని యొక్క పొజిషన్ కానీ వెలాసిటీని కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. లేనట్లయితే నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. అందుకే ఫీడ్బ్యాక్ డివైస్ అనేది ఉంటుంది. ఫీడ్బ్యాక్ డివైస్ ద్వారా పొజిషన్ ఫీడ్బ్యాక్, వెలాసిటీ ఫీడ్బ్యాక్ మళ్ళీ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి అందిస్తుంది. అది నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ సిఎన్సి మిషన్స్లో రన్ అవుతూ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్గా మార్చబడుతుంది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ఏ సిఎన్సి సిస్టంలో డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. లాభాలు: స్టోరేజ్ ఆఫ్ మోర్ దెన్ వన్ పార్ట్ ప్రోగ్రామ్, ఒక్కొక్క పార్ట్ ప్రోగ్రామ్ కంటే ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్పుట్, వివిధ ఫార్మ్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు. అవి మ్యాగ్నెటిక్ టేప్లో కానీ, ఫ్లాపీ డిస్క్, RS-232 కమ్యూనికేషన్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా ఎక్స్టర్నల్ కంప్యూటర్స్ ద్వారా కూడా ప్రోగ్రామ్ను ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. ప్రోగ్రామ్ ఎడిటింగ్ ఎట్ ది మెషిన్ టూల్ పైన మనం ప్రోగ్రామ్ను ఎడిట్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా మనం ఎడిట్ చేసుకొని రన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ సైకిల్ అండ్ ప్రోగ్రామింగ్ సబ్ రొటీన్స్, ఏదైతే ఒకసారి ప్రోగ్రామింగ్ తయారు చేసిన తర్వాత దానిలో ఫిక్స్డ్ సైకిల్స్ రిపీటెడ్గా అయ్యే ఆపరేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని బ్లాక్ ఆఫ్ ప్రోగ్రామ్గా డిఫరెంట్ బ్లాక్లో ప్రిపేర్ చేసుకొని ఆ బ్లాక్ ఆఫ్ ప్రోగ్రామ్ను డిఫరెంట్ కాంపోనెంట్స్లో రిపీటెడ్ సైకిల్స్ ఉన్నట్టయితే, సేమ్ సైకిల్స్ ఉన్నట్టయితే దాన్ని కాల్ ఫంక్షన్స్ ద్వారా మనము ఉపయోగించుకోవచ్చు. దీనిలో వచ్చేసి మనకు స్టోరేజ్ మెమొరీ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఇంటర్పోలేషన్ అంటే లీనియర్ ఇంటర్పోలేషన్, సర్క్యులర్ ఇంటర్పోలేషన్ ఉంటుంది. జాబ్ యొక్క టూల్ మూమెంట్నే ఇంటర్పోలేషన్ అంటారు. అది సర్క్యులర్గా ఫామ్ టర్నింగ్ అనుకోండి, సర్క్యులర్ ఇంటర్పోలేషన్ అవసరం ఉంటుంది. టూల్ వచ్చేసి సర్క్యులర్గా మూమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. లీనియర్ అంటే స్ట్రైట్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు మాన్యువల్గా ఇది కన్వెన్షనల్ మిషన్స్లో ఫామ్ టర్నింగ్ చేయాలి అని అంటే క్రాస్ స్లైడ్ క్యారేజ్ వచ్చేసి ఎట్ ఏ టైం మూమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ స్కిల్డ్ పర్సన్ అవసరం ఉంటుంది. అదే ఫీచర్, అదే ఆపరేషన్ వచ్చేసి సిఎన్సిలో ప్రోగ్రామింగ్ ఈజీగా చేయవచ్చు. మరియు డైమెన్షనల్ యాక్యురసీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఫీచర్స్ ఆఫ్ ఏ సిఎన్సి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ సిఎన్సి మిషన్ టూల్ ఓవర్ ది కన్వెన్షనల్ మిషన్స్. ఇది అడ్వాంటేజెస్, ఉపయోగాలు వచ్చేసి రెడ్యూస్ లీడ్ టైం అనగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ టైం అనేది తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ కన్వెన్షనల్ మిషన్స్. ఇక్కడ కన్వెన్షనల్ మిషన్ స్కిల్డ్ పర్సన్ అవసరం ఉంటుంది. ప్రతి ఆపరేషన్ తర్వాత దాన్ని చెక్కింగ్ చేయడము, దాన్ని మరియు ఆపరేటర్ రన్ చేయడం ఉంటుంది. కాబట్టి ఇక్కడ లీడ్ టైం అనేది ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. సిఎన్సిలో వన్స్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి మనకు టైం కన్జంప్షన్ అనేది లెస్ ఉంటుంది. ఎలిమినేషన్ ఆఫ్ ఆపరేటర్ ఎర్రర్. కన్వెన్షనల్ మిషన్స్లో ఆపరేటర్ ఎర్రర్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకే ఆపరేషన్ను రిపీటెడ్ జాబ్ను చేయడం వల్ల అలసిపోయినప్పుడు కూడా అతడు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆపరేటర్ ఎర్రర్స్ ఎక్కువగా ఉంటాయి కన్వెన్షనల్ మిషన్స్లో. సిఎన్సిలో ఆపరేటర్ ఎర్రర్స్ తక్కువగా ఉంటాయి. ఎందుకనగా ఒకసారి ప్రోగ్రామింగ్ చేసినట్లయితే దాని ప్రకారమే రన్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఆపరేటర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాబట్టి ఎర్రర్స్ తక్కువగా ఉంటాయి. ఆపరేటర్ యాక్టివిటీ. కన్వెన్షనల్ మిషన్స్లో అయితే ఆపరేటర్ కంటిన్యూస్ కాన్సన్ట్రేషన్ కంప్లీట్ జాబ్ అయిపోయిన దాకా ఉంచాల్సి వస్తుంది. అదే సిఎన్సిలో వచ్చేసి ఆపరేటర్ వన్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అతనికి ఖాళీ టైం అంటే ఫ్రీ టైం దొరుకుతుంది. కాబట్టి అతడు నెక్స్ట్ జాబ్ యొక్క సెట్టింగ్ ఎలా చేయాలి, దానికి టూల్స్ ప్రిపరేషను అవన్నీ చేసుకునే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ లో లేబర్ కాస్ట్. ఇది ఇనిషియల్ కాస్ట్ సిఎన్సి ఎక్కువ ఉన్నా కానీ
లేబర్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కన్వెన్షనల్ మిషన్స్లో ఈచ్ మిషన్స్కు ఇండివిజువల్ లేబర్ అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క లేబర్ అవసరం ఉంటుంది. అదే సిఎన్సిలో 2-3 మిషన్స్కు ఒకే పర్సన్స్ను మనము ఆపరేట్ చేసుకోవచ్చు. స్మాలర్ బ్యాచెస్, లార్జ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఆఫ్ వర్క్ ప్రోగ్రెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. బై ది టూలింగ్ అండ్ ప్రీసెట్టింగ్ టెక్నిక్స్ డౌన్ టైమ్ బిట్వీన్ బ్యాచ్ ఈజ్ కెప్ట్ ఇన్ మినిమం. అయితే బ్యాచ్ టు బ్యాచ్ ఒక కాంపోనెంట్ చేంజెస్ నుంచి ఇంకో కాంపోనెంట్ చేంజెస్కు లీడ్ మధ్యన ఉండే సెటప్ టైము అనేది తక్కువగా ఉంటుంది. అందుకే బ్యాచ్ ప్రొడక్షన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. లాంగర్ టూల్ లైఫ్, ఇక్కడ వచ్చే సిఎన్సిలో కంటిన్యూస్ కూలెంట్ ప్లస్ ఫీడ్ అనేది ప్రాపర్గా ఉంటుంది కాబట్టి లాంగర్ టూల్ లైఫ్ అనేది ఎక్కువ టూల్ లైఫ్ ఇస్తుంది. ఎలిమినేషన్ ఆఫ్ స్పెషల్ జిగ్స్ అండ్ ఫిక్చర్స్, మనకు జిగ్స్ అండ్ ఫిక్చర్స్ అనేవి అవసరం ఉండదు సిఎన్సిలో. కన్వెన్షనల్ మిషన్స్లో జిగ్స్ అండ్ ఫిక్చర్స్ అవసరం ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఇన్ చేంజ్ ఆఫ్ కాంపోనెంట్ డిజైన్, కాంపోనెంట్ను డిజైన్ చేంజ్ చేసుకోవాలంటే సిఎన్సిలో ఈజీగా ఉంటుంది. కన్వెన్షనల్స్లో వెరీ ఎక్కువ రిస్క్ ఉంటుంది. రెడ్యూస్ ఇన్స్పెక్షన్, కన్వెన్షనల్స్లో ప్రతి ఆపరేషన్స్ను మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా. సిఎన్సిలో ఇన్స్పెక్షన్ టైం అనేది తక్కువగా ఉంటుంది. ఒకసారి మనము సిఎన్సి ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇన్స్పెక్షన్ అనేది తక్కువగా అవసరం ఉంటుంది. రెడ్యూస్ స్క్రాప్ అనేది కన్వెన్షనల్ మిషన్స్లో ఎక్కువగా ఉంటుంది. రిజెక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్క్రాప్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సిఎన్సిలో రిజెక్షన్ రేట్ తక్కువగా ఉంటుంది కాబట్టి స్క్రాప్ తక్కువగా ఉంటుంది. యాక్యురేట్ కాస్టింగ్ అండ్ షెడ్యూలింగ్, యాక్యురసీ అనేది సిఎన్సిలో ఎక్కువగా ఉంటుంది. కన్వెన్షనల్స్లో యాక్యురసీ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆపరేటర్ ఎర్రర్స్ అనేవి ఉండడం వల్ల యాక్యురసీ తక్కువగా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిఎన్సి యొక్క నిరుపయోగాలు, డిసడ్వాంటేజెస్ ఏంటంటే హై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, ఇనిషియల్గా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. హై మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్, మెయింటెనెన్స్ హై కాస్ట్ ఉంటుంది. నాట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ లో ప్రొడక్షన్ కాస్ట్, తక్కువ కాస్ట్ ఉన్న ప్రొడక్షన్స్కు ఇది ఎఫెక్టివ్నెస్ కాదు. ఎందుకంటే హై రేట్ ఆఫ్ ప్రొడక్షన్ రేట్ హై ఉంటుంది, కాస్ట్ వచ్చేసి హై ఉంటుంది కాబట్టి ఇది స్మాల్ బ్యాచ్ ప్రొడక్షన్స్ అనేది సూటబుల్ కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.